హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4 గుర్రాలకి సంబంధించిన కథ తెలుసుకోబోతున్నాం. ఈ కథలో మనిషి జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నాయి. మీరు ఈ కథను పూర్తిగా విని భావాన్ని అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు ఊహించలేని మార్పు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఒకానొక రాజ్యంలో రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర 4 గుర్రాలు ఉండేవి. ఈ 4 గుర్రాలు చాలా మొండివి అండ్ శిక్షణ లేనివి. రాజుకి ఆ గుర్రాలంటే ఎనలేని అభిమానం. ఎలాగైనా సరే ఆ గుర్రాలకి శిక్షణ ఇప్పించాలని రాజు అనుకునేవాడు. శిక్షణ వల్ల గుర్రాల అందం మరింత పెరుగుతుందని అనుకునేవాడు. ఆ గుర్రాలకి శిక్షణ ఇవ్వడంలో అందరూ విఫలమయ్యారు. ఎవరైనా ట్రైనర్ వాటిపైన ఎక్కి కూర్చుంటే వెంటనే వారిని పడేసేవి. రాజుకి ఆ గుర్రాలు ఎంత ఇష్టం అంటే శిక్షణా సమయంలో ఎవ్వరూ కూడా వాటిని దండించడానికి లేదా కొట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ట్రైనర్స్ వాటిని ట్రైన్ చేయడంలో విఫలమవ్వడానికి ఇది కూడా ఒక కారణం. ఎవరైనా సరే ఈ గుర్రాల్ని దండించకుండా ట్రైన్ చేస్తారో వారికి 1,00,000 బంగారు నాణాలు ఇవ్వబడతాయని రాజు రాజ్యమంతా ప్రకటించాడు. ఈ ప్రకటన చూసి చాలామంది వచ్చినప్పటికీ ఎవ్వరూ సక్సెస్ కాలేదు. ఒకరోజు ఒక యంగ్ ట్రైనర్ రాజు యొక్క ఆస్థానంలోకి వచ్చాడు. ఈ 4 గుర్రాలకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను, కానీ ఈ 2 షరతుల్ని మీరు ఆమోదిస్తేనే లేదా ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది అని అతను అన్నాడు. రాజు కూడా ఒప్పుకొని షరతుల్ని చెప్పమని కోరాడు. మొదటి షరతు, వీటిని ట్రైన్ చేయడానికి 1 సంవత్సరం కావాలి మరియు ఈ గుర్రాలతో నేను ఉండడానికి, తినడానికి, తాగడానికి మరియు పడుకోవడానికి ఏర్పాట్లు చేయాలి. మరియు ఈ గుర్రాలకి తినిపించడం, తాగిపించడం, వాటిని చూసుకునే పూర్తి బాధ్యత తనకే అప్పగించాలని ఆ యంగ్ ట్రైనర్ తన 2వ షరతుగా కోరాడు. ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని రాజు ఆ షరతులకు ఒప్పుకొని మరుసటి రోజు వచ్చి పనిలో చేరమని రాజు ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఉదయం ఆ గుర్రాల్ని పెద్ద మైదానంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. అవి చాలా స్వతంత్రంగా, స్వేచ్ఛగా తిరగడం సాగించాయి. ఇక ఆ ట్రైనర్ మైదానంలోకి వెళ్ళి అతను కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. ఇలా కాసేపు జరిగిన తర్వాత ఆ గుర్రాలకి తనే స్వయంగా తినిపించాడు. అక్కడే ఒక ప్రదేశంలో పడుకొండిపోయాడు. అప్పుడవి దారాలతో బంధించి లేవు. మైదానంలో చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నాయి. ఇక సాయంత్రం కూడా ఆ ట్రైనర్ లేచి మైదానంలో పరిగెత్తాడు. ఆ గుర్రాలు కూడా మైదానంలో పరిగెత్తాయి. ఇక రాత్రిపూట వాటికి ఆహారాన్ని ఇచ్చి కట్టేసి అతను కూడా అక్కడే నిద్రపోయాడు. తిరిగి ఉదయం కాగానే వాటిని మళ్ళీ వదిలేశాడు. గుర్రాలు కూడా పరిగెత్తేవి. ఇదంతా చాలా సాధారణమైపోయింది. ఇలా ప్రతిరోజు జరిగేది. ట్రైనర్ ప్రతిరోజు వాటికి తినిపించేవాడు, తాగిపించేవాడు, వాటిని శుభ్రం చేసేవాడు మరియు వాటితోనే ఆడుకునేవాడు. రాత్రి కాగానే వాటితోనే నిద్రపోయేవాడు. ఇక నెమ్మదిగా అవి అతన్ని మిత్రుడిగా భావించడం ప్రారంభించాయి. ఎందుకంటే ఆ ట్రైనర్ వచ్చినప్పటి నుంచి ఆ గుర్రాలు స్వతంత్రంగా తిరగడం ప్రారంభించాయి. ఎందుకంటే అతను వాటిని ప్రేమించేవాడు. అవి కూడా తిరిగి అతన్ని ప్రేమించేవి. ఇలా ఒక 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాజు గుర్రాల ట్రైనింగ్ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దామని వచ్చాడు. మైదానంలో ట్రైనర్ పరిగెడుతూ ఉంటే అతని వెనుక గుర్రాలు పరిగెత్తడం చూసిన రాజుకి అతన్ని ట్రైనింగ్ పట్ల చాలా సంతోషం కలిగింది. తిరిగి రాజు రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇలా చూస్తూ ఉండగానే 1 సంవత్సరం గడిచింది. గుర్రాల యొక్క ట్రైనింగ్ ముగిసిందని రాజుగారికి ఆహ్వానం వెళ్ళింది. రాజు చాలా ఉత్సాహంతో చూడ్డానికి ఆ మైదానానికి వెళ్ళాడు. ఆ ట్రైనర్ ప్రతి గుర్రంపై సవారి చేసి రాజుగారికి చూపించాడు. అవన్నీ చాలా ఉత్సాహంగా మైదానంలో తిరిగాయి. ఎంతో మంది ప్రయత్నించినా వీటిని ట్రైన్ చేయలేకపోయారు. కానీ నీకెలా సాధ్యమైందని ట్రైనర్ని రాజు అడిగాడు. నేను వీటికి స్వతంత్రాన్ని ఇచ్చి వీటితో పాటు జీవించాను. దాంతో అవి నన్ను వాటి స్నేహితుడిగా భావించాయి. నేను వీటి ముందు పరిగెత్తినప్పుడు అవి కూడా నన్ను చూసి పరిగెత్తేవి. ఇలా కొన్ని రోజులు చేశాను. వాటిపై ఎక్కి కూర్చున్నాను. మొదట్లో అవి నన్ను కింద పడేసేవి, కానీ నెమ్మదిగా కూర్చొనిచ్చాయి. తర్వాత పరిగెత్తడం ప్రారంభించాయి. ఇలా వీటికి అలవాటుగా మారింది. దాని ఫలితం ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది. ఆ రాజుకి చాలా సంతోషం వేసింది. అతను బంగారు నాణాలు ఇవ్వడమే కాకుండా గుర్రాల యొక్క సంరక్షణ బాధ్యత చూసుకోవడానికి అతన్ని శాశ్వతంగా నియమించాడు. ఇది ఒక కథ అయినప్పటికీ దీంట్లోంచి మనం ఎటువంటి నీతిని తెలుసుకోవాలి, మనకి ఎటువంటి శిక్షణ లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రతి మనిషి లోపల 4 అశిక్షిత గుర్రాలుంటాయి. వాటి పేర్లు: 1 చింత అంటే ఆందోళన, 2 కోపం అంటే ఆవేశం, 3 అహంకారం అంటే గర్వం, 4 అత్యాశ లేదా దురాశ. అయితే కథలో ఉన్న ట్రైనర్ మీ బుద్ధి లేదా మీ ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే స్వయంగా మీరే. మీరు మీ బుద్ధి సహాయంతో అశిక్షిత గుర్రాలకు మీరే శిక్షణ ఇవ్వాలి. అలా చేయటం వల్ల అవి మీ అదుపులోనే ఉంటాయి. కానీ ఇలా చేయటానికి వాటితో మీరు స్నేహం చేయాల్సి ఉంటుంది.
ఈ నలుగురి పనితీరుని అర్థం చేసుకొని పాటిస్తేనే స్లోగా మన అదుపులోకి వస్తాయి, లేకుంటే అది సాధ్యపడదు. 1. చింతించడం అనేది సమస్యకి పరిష్కారం కాదు, ఆలోచన వల్ల సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మన సానుకూల ఆలోచనతో చింతించడం అనే గుర్రాన్ని నియంత్రించడం నేర్చుకోండి. 2. కోపం వల్ల ఇతరులకి హాని కలుగుతుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా స్వయం హాని అయితే కలుగుతుంది. కోపం తెచ్చుకోవడం కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది. ఎప్పుడైతే మీ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందో లేదా అకారణంగా మీ పైన దౌర్జన్యం జరుగుతుందో అలాంటి సమయంలో కోపం తెచ్చుకోవడం చాలా అవసరం. కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత చూపించాలో అంతే చూపించాలి, మరియు ఎక్కడ చూపించకూడదో కూడా తెలిసి ఉండాలి. మనం మన బుద్ధి అనే ట్రైనర్ని ఉపయోగించి కోపం అనే గుర్రానికి శిక్షణ ఇవ్వాలి. 3. అహంకారం అంటే గర్వం. ఈ పనిని నేను చేయగలుగుతాను అని అనుకుంటే దాన్ని ఆత్మవిశ్వాసం అనుకుంటారు, కానీ ఈ పని నేను మాత్రమే చేయగలను అనుకుంటే దాన్ని అహంకారం లేదా గర్వం అంటారు. మనకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అహంకారం మాత్రం ఉండకూడదు. ఈ విషయాన్ని అహంకారం అనే 3వ గుర్రానికి మన ఆలోచనలతో లేదా బుద్ధితో అర్థమయ్యేలా చెప్పాలి. 4. అత్యాశ. జ్ఞాన సంబంధమైన అత్యాశ ఉండడం మంచిదే, కానీ అజ్ఞానానికి సంబంధించిన అత్యాశ మాత్రం చాలా చెడ్డది. కష్టపడి తెలివితేటలతో సరైన మార్గంలో డబ్బులు సంపాదించాలని అత్యాశ ఉంటే మంచిదే, కానీ త్వరగా తప్పుడుగా డబ్బులు సంపాదించాలని దురాశ మాత్రం చెడ్డది. ఈ విషయాన్ని అత్యాశ అనే మీ 4వ గుర్రానికి అర్థమయ్యేలా చెప్పండి. మీ మనసు యొక్క చెడ్డ అలవాట్లను కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ దూరం చేసుకోవచ్చని ఈ కథ ద్వారా మీకు తెలియాలని ప్రయత్నించాను. ఈ కథ మరి ఇందులోని సారాంశం మీకు నచ్చి ఉంటుందనే అనుకుంటున్నాను. కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి. నాలాంటి బిగినర్స్కి మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ టు వాచ్ మై వీడియో. ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ సపోర్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.